ఇది ఇంకేమన్నా అవసరమా మీకు అని చాలా తను ప్రొడ్యూసర్లో కాకుండా యాజ్ అ ఫ్రెండ్గా చాలా కలిసిపోయారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్, రియలీ స్వీట్ మ్యామ్. ప్రశాంతి గారు, థ్యాంక్స్ ఎ లాట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు నాని అన్న ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అన్న. నేను ఎమోషనల్ సారీ అన్న. ఒక చిన్న ఇది బాయ్స్కి గర్ల్స్కి ఉండేటువంటి తేడా. గర్ల్స్కి కంట్లోంచి వాటర్ వచ్చేస్తుంది, బాయ్స్కి తాగడానికి వాటర్ కావాలి. అండ్ నాని అన్న, మీతో ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా మనుషుల్ని అంటే మన లైఫ్లో ఏదైనా హై మూమెంట్ ఉన్నప్పుడు ప్యానిక్ అటాక్ వస్తుందన్న. అలాంటిది మనుషుల్ని కలిస్తే కూడా ప్యానిక్ అవుతాం అనేది సరిపోదాల. మీతో ఫస్ట్ డే నేను షూట్ చేసినప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది. అండ్ మీరు ఎప్పుడు నా పక్కన ఉన్నా అది అలాంటి ఫీలింగ్ వేరే ఉంటుందన్న. థ్యాంక్ యూ సో మచ్. నేను అవ్వద్దు అనుకున్నానన్న, అయిపోతున్నాను ఎమోషనల్. యా అన్న, నీ గురించి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే, ఎంత మాట్లాడినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాలాంటి ఎంతోమంది యంగ్స్టర్స్కి ఇన్స్పిరేషన్ నువ్వు. యాక్టర్స్కే కాదు, చాలామంది డైరెక్టర్స్కి, రైటర్స్కి, ఇంకా చాలామందికి. ఐ హోప్ you would continue this. Thanks for everything anna. Thank you so much nani anna. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు తెలుసో తెలీదో, నేను మీకు తెలుసో తెలీదు అన్న, ఫలక్నామా దాస్ చేసేటప్పుడు నేను ఫలక్నామా దాస్ సినిమా చేసేటప్పుడు నేను అలా ఒక మూలకుండి మిమ్మల్ని దూరం నుండి అలా చూశాను. అండ్ కట్ చేస్తే సరిపోదా శనివారంలో మీతో పక్కన యాక్ట్ చేశాను. దట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. అండ్ అలాంటి మీరు వాల్ పోస్టర్ సినిమాస్లో లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ లైక్ మీ ఎంతోమంది అనుకుంటారు మీతో వర్క్ చేయాలని. మీరు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. I love you Nani Anna. I love you so much. రోషన్ షర్ట్ వెనకాల అన్నా, ఇలా ఒక దగడ్లాగా మా దగ్గరకు వచ్చి ఒక ఊపు నింపుతాం మా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. March 14th కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడీ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి, అందరు చూస్తారని అనుకుంటున్నాను. సీ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ముందు మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హర్ష్ రోషన్. I think today is an emotional day for everybody. Yeah. So see you all in theaters on March 14th. Thank you. Thank you so much. Harsh Roshan. Mission Impossible. Yes. Swag. Yes. Salar. Yes. Court. Yes. అంతా నిజమే చెప్తారుగా? అంతా నిజమే చెప్తాను. నిజమే చెప్తానని ప్రశాంత్ వర్మ గారి మీద ఒట్టేసి చెప్పండి. పర్వాలేదు, జై హనుమాన్లో బిజీగా ఉన్నారు, వేసేయండి ఒట్టు. వేశారా? జై హనుమాన్. ఓకే. అవును, ఈ సినిమాలో ప్రియదర్శి అసలు అనవసరం, నేనుంటే సరిపోతుంది, ఆయన సీన్లన్నీ కట్ చేసేసేయండి, నా డామినేషనే ఎక్కువ అని మీరు చెప్పారు అని మీ మీద కేసు నమోదైంది. ఇది నిజమేనా? దర్శి వాళ్ళ లాయర్ కేసు నమోదు చేశారు. కాదండి, అన్నే హీరో. నిజంగానా? యా షూర్. దర్శి వాళ్ళ లాయర్ ప్రవేశపెట్టినటువంటి ప్రూఫ్స్ని ఒకసారి చూపించండి. ప్రూఫ్ ప్లీజ్, లెట్స్ హ్యావ్ ద వీడియో. మీరు చెప్పలేదు. చిన్న టెన్షన్ వస్తుంది, ఒక్క నిమిషం. పెద్ద టెన్షనే వస్తుంది చూస్తే. చూడు ప్రకాష్, దర్శనకి పెళ్లి చూపులు, బలగం, మల్లేశం లాంటి గొప్ప గొప్ప బ్లాక్ బస్టర్లు ఉన్నాయి కదా, భలే అసలు సూపర్ ఫిల్మ్స్.
అన్ని బ్లాక్ బస్టర్లు ఉన్న తర్వాత కూడా ఇన్ని సీన్లు అవసరమా బ్రో ఈ సినిమాలో? బ్రో అంటే పైగా లవ్ స్టోరీ లేదు, లవ్ సాంగ్ లేదు మధ్యలో. అలా కాదు బ్రో. అలా కాదు బ్రో, నేను చెప్పేది ఏంటంటే ఒక మిషన్ ఇంపాసిబుల్ స్వాగ్ సలార్ కోట్, దీని తర్వాత ఒక పెద్ద పెద్ద ప్రొడ్యూసర్తో వర్క్ చేయాలి బ్రో. నేను ఒక మంచి స్టార్ అవ్వాలి బ్రో. ఇది తప్పితే నాకేం తెలియదు. ఒక్కసారి ఆలోచించు. మరి ఆయనకేం చెప్పాలి బ్రో? ఆయన చాలా ఎదురు వస్తారు కానీ నాకు ఎందుకు బ్రో. అయినా సినిమా చూసినప్పుడు హర్ష్ రోషన్ గారి సినిమా బాగుంది, ప్రియదర్శి సినిమా ఏంటి దొల్ల బాలే. ఆ మూలలో ఉంది కదా, అక్కడ నుండి ఇక్కడ 1 minute 2 minutes తీసే బ్రో. అది తీసే బ్రో మీ సీన్స్ లేవు బ్రో. సీన్స్ లేవా? బ్రో ప్రేమలో సాంగ్ ఉందిగా, అదే మళ్ళీ రిపీట్ లేయి బ్రో. అలా బ్రో. అది ట్రెండింగ్లో ఉంది బ్రో, చూస్తాను నువ్వు కొట్టు కొట్టు కొట్టు. అది సూపర్. దట్స్ ఆల్ మై డియర్ బాక్స్ ఆఫీస్. చూసారా? అంటే ఇందాకేమో ఏమీ మాట్లాడలేదు అని చెప్పావు, కానీ అసలు ప్రియదర్శి ఎందుకు, ప్రియదర్శి అక్కర్లేదు, నేనే ప్రేమలు సాంగ్ని మళ్ళీ రిపీట్ చేయండి అని కూడా చెప్పేశావు. దీని మీద ప్రియదర్శి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్లీజ్ అన్నా మీ వాదనని విందాం. అన్నా నీ మీద ఒట్టు, అది నేను కదా, అదంతా సీజీ. మళ్ళీ ఆయన మీద ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. కమ్ టు మై క్యారవాన్. కాదు, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ వైపు నుంచి? హూ డూ యూ థింక్ ఇస్ ది యాక్చువల్ హీరో ఆఫ్ ద ఫిల్మ్? ఎక్కువ చెప్తే కూడా బాగోదు. ఐ థింక్ ఆల్రెడీ ఒక పోస్టర్ కూడా అంటే ఒక్క నిమిషం. హలో, ఏంటి దర్శి వైపు నుంచి కూడా ఒక వీడియో ఉందా? అది ఒకసారి అప్రూవ్ ప్లే చేయండి ప్లీజ్. మీ లాయర్ ఏదో పెట్టారమ్మా, వాట్సాప్లో వచ్చింది ఇప్పుడే. ఓ బ్రో ఏంటి రోషన్ అన్ని సీన్లు ఉన్నాయి, అసలు ఆ బస్ స్టాప్ సీన్ మొత్తం తీసేయి. అంటే అన్న అది నీకు కూడా అదే అనిపిస్తుంది కదా? ఎగ్జాక్ట్లీ, తీసే నాది ఆ మొన్నలాగా ఉంది చూడు లాస్ట్లో, దాన్ని కొంచెం పెంచేసి దీంట్లో ఇది కొట్టేసాను మొత్తం. నైస్. పిల్లలు కదా, అంత ఎక్స్పీరియన్స్ తెలుస్తున్నది చూడు. వాళ్ళు అంత ఏ హీరో అయినా ఎవరు అసలు. రైట్, ఓకే నెక్స్ట్. ఓకే దర్శి, ఇదేంటి మీరు కూడా యూట్యూబ్ రూటెస్? అది మనం ఆర్గ్యుమెంట్స్ ప్రవేశపెడితే మనం అన్నా కమ్ టు మై రూమ్. ఎవ్వరూ తగ్గలేదబ్బా. ఫైనలీ సినిమా చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎవరు హీరో అని. ఆల్రెడీ రామ్ జగదీష్ అయితే డిసైడ్ అయిపోయారు ఎవరు ఏంటి అనేది, అది కథే హీరో అని. ఎనీవే, మీరు బోన్లో నుంచి బయటకు వచ్చి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పొచ్చు. కమాన్. ఇదిగో శ్రీదేవి ఏడ్చింది కాబట్టి నువ్వు కూడా మినిమం టు మినిమం కొంచెమైనా ఏడవాలి. అది లోపల దాచిపెట్టుకుంటా, బయటకు వస్తే నాకు సంబంధం లేదు. మీ ఏరియాలో వాటర్ లేదా? హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియాలో అందరికీ స్పెషల్ థ్యాంక్స్.